చాలా మంది ఎన్జిఓస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ కోట్లలో అయితే సంపాదిస్తున్నారు. ఇది ఒక సింపుల్ బిజినెస్ మోడల్, బ్లాక్ మనీని వైట్ మనీలోకి మార్చడం. ఎన్జిఓస్ దగ్గరికి ఒక కంపెనీ వచ్చి ఇలా అంటుంది, మేము మీ అకౌంట్ లోకి 100 కోట్లు అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ ఆ 100 కోట్లలో 60 కోట్ల రూపాయలు అయితే మాకు తిరిగి క్యాష్ లో ఇవ్వాలి అండ్ మిగతా 40 కోట్లని మీరే ఎంజాయ్ చేసుకోండి అని చెప్తారు. బట్ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ట్యాక్స్ రేట్ వెళ్తే 28% కింద ఎక్కువ వెళ్ళదు, ఇక్కడ 40% ఇవ్వడంలో లాజిక్ ఏంటని. చాలా పెద్ద కంపెనీస్ అయితే ఇలా చేస్తాయి. ఇక్కడ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏ కంపెనీకి అయితే నెట్వర్క్ 500 crores కన్నా ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళ యాన్యువల్ ప్రాఫిట్ లో 2% అయితే చారిటీకి డొనేట్ చేయాలి. దీన్ని సిఎస్ఆర్ ఫండ్ అని పిలుస్తారు అండ్ ఇది చాలా కంపల్సరీ. సో కంపెనీస్ అనుకుంటాయి ఈ డొనేషన్ లో కూడా కొంచెం మిగిలించుకుందామని. అందుకే కంపెనీస్ ఎన్జిఓస్ కి ఒక చేత్తో 100% ఇచ్చి ఇంకో చేత్తో 60% తీసుకుంటారు అండ్ ఎన్జిఓస్ ఆ 40% లో మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 10% అయితే చారిటీకి అయితే యూజ్ చేస్తారు. జస్ట్ బికాస్ గవర్నమెంట్ కి డౌట్ రాకూడదని. మిగతాదంతా అమౌంట్ వాళ్ళ పాకెట్ లోనే. సో ఒకవేళ ఇలా చేస్తూ దొరికిపోయామంటే ఏం చేస్తారని కింద క్యాప్షన్ అయితే మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్స్ డైలీ కావాలంటే నా పేజ్ ని ఫాలో చేసుకోండి.